సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు చౌడుచెర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా, రైతు, మహిళా సంక్షేమ బడ్జెట్ అని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి మోహన్ రెడ్డి కొనియాడారు. ఇక రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కోసం రైతుల కోసం 1,50,000 కోట్లు కేటాయించానన్నారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొత్తగా 3 కోట్ల గృహాల మంజూరు కోసం బడ్జెట్ కేటాయించారన్నారు. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుదో ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల రుణమాఫీని ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమ బడ్జెట్ అని, మహిళా సంక్షేమ బడ్జెట్ అని, ముఖ్యంగా నిరుద్యోగ యువకుల బడ్జెట్ అని అనేక అంశాలు వారు అందులో చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. కానీ దురదృష్టం చేయాల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఇలా రాజకీయ లబ్ధి గురించి అనేక అవాస్తవాలు చెప్తాను జరుగుతాను. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి వారు రైతులకు సంబంధించి ఇలా 1,50,000 కోట్లు కేటాయించారు. ఇది తప్ప అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ఇలా ప్రతి ఒక 30 లక్షల జనాభా ఉన్న ప్రతి 100 నగరాల లోపల ఇలా పారిశ్రామిక వాడని తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెడితే ఇది తప్ప అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉంటారు. ఇలా ఈరోజు 3 కోట్ల గృహాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొత్తగా 3 కోట్ల గృహాలు వారు బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇలా 3 కోట్ల గృహాలు బడ్జెట్ పెడితే ఆ 3 కోట్ల రూపాయలు మన తెలంగాణకు రావాలని చెప్పేసి రేవంత్